నమస్తే. సంక్షేమ పథకాలకు ఓట్లు రాలే కాలం పోయినట్లే కనిపిస్తుంది ఇక. మనం చూస్తే చాలా రాష్ట్రాలలో ప్రభుత్వాలు సంక్షేమం పేరిట, ఉచిత పథకాల పేరిట లక్షల కోట్లు వెచ్చించి పథకాల రూపంలో ప్రజలకు ఇస్తున్నారు. అయినా కూడా ప్రభుత్వాలు ఓడిపోతున్నాయంటే దాని అర్థం ఏందో మనం అర్థం చేసుకోవాలి. అంటే కేవలం సంక్షేమంతోటే ఓట్లు రాలవు అని ప్రజలు చెప్తున్నారు పర్టిక్యులర్గా. మనం చూసుకుంటే మొన్న జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ప్రభుత్వం, కేజ్రీవాల్ ప్రభుత్వం సంక్షేమం పేరిట కోట్లు ఖర్చు పెట్టింది. మహిళలకు ఉచిత ప్రయాణం కానీ, ఉచిత విద్యుత్ కానీ, ఉచిత తాగునీరు కానీ, ఉచిత క్లినిక్లు కానీ అట్లా చెప్పుకుంటూ పోతే చాలా పథకాలు పెట్టిండ్రు సంక్షేమం పేరిట. అయినా కూడా హైట్రిక్ కొడదాం అనుకున్నాడు కానీ కొట్టలేకపోయాడు. అంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారు? అంటే ప్రజలు కేవలం సంక్షేమానికి పెట్టే నిధులను చూసి ఓట్లు వేస్తలేరు, అభివృద్ధిని చూసి కూడా ఓట్లు వేస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఢిల్లీ ఒకటే కాదు, మనం చూసుకుంటే తెలంగాణలో కేసీఆర్ ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టలేదు, లక్షల కోట్లు పెట్టిండు, అడ్డగోలుగా ఇచ్చాడు పథకాలు. రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, దళిత బంధు కానీ, తర్వాత చేప పిల్లల పంపిణీ, గొర్రెల పంపిణీ, ఇక షాదీ ముబారకు, కళ్యాణ లక్ష్మి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సంక్షేమం పేరిట లక్షల కోట్లు పెట్టిండు కేసీఆర్. వాటిని నమ్ముకొనే అసెంబ్లీ ఎన్నికలకు కూడా పోయిండు మొన్న. అయినా ఓట్లు రాలేదు. విచిత్రం ఏంటంటే రైతు బంధు గొప్పగా చెప్పుకున్న కేసీఆర్ అర్బన్లో అంటే హైదరాబాద్లోనేమో బీఆర్ఎస్ గెలిచింది, రూరల్లోనేమో కాంగ్రెస్ గెలిచింది. అంటే కేవలం సంక్షేమానికే ఓట్లు వేస్తలేరు ప్రజలు. అక్కడ ఏపీలో చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు పెట్టిండు సంక్షేమ పథకాలు, అభివృద్ధి పక్కన పెట్టిండు. రోడ్లు, మౌలిక వసతులు ఇవన్నీ అభివృద్ధి పక్కన పెట్టి కేవలం సంక్షేమాన్నే నమ్ముకొని ముందుకు పోయిండు. కానీ అసలు ఆయన బొక్కబొరల పడిపోయాడు. అంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా కూడా ఓట్లు వేస్తలేరంటే క్లియర్ కట్గా ఏం చెప్తున్నారు ప్రజలు అంటే, సంక్షేమం పేరిట మాకు డబ్బులు ఇవ్వడం కాదు, మాకు ఉపాధి కావాలి, నగరాలు కానీ, పట్టణాలు కానీ, పల్లెలు కానీ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు. దీనివల్ల స్పష్టంగా అర్థమవుతున్నది అయితే అది మనం చూసుకోవచ్చు. ప్రభుత్వాలు లక్షల కోట్లు పెట్టినాయి. ఇప్పుడు మన చుట్టుపక్కలనే అటు ఏపీ అనుకోండి, లేకపోతే మా తెలంగాణ అనుకోండి, మొన్న జరిగిన ఢిల్లీ అనుకోండి, అంతేందుకు ఛత్తీస్గఢ్లో 2018 నుంచి 23 వరకు రైతులకు మంచి పథకాలు చేసిండు, సంక్షేమ పథకాలు. ఎవరు? ఛత్తీస్గఢ్ సీఎం, అప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అక్కడ కూడా ఓడిపోయి బీజేపీ వచ్చిందంటే కేవలం సంక్షేమానికే ఓట్లు రాల్తలేవు. లక్షల కోట్లు ప్రజలకు పంచినా కూడా ఓట్లు రాల్తలేవు. కాబట్టి ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయాలి. అడగోలుగా నోటికి ఎంత వస్తే అంత సంక్షేమ పథకాలు ప్రకటించుకుంటా పోయి 6 గ్యారెంటీలు అని, లేకపోతే ఇవని అడ్డగోలుగా నోటికి ఎంత వస్తే అంత చెప్పుకుంటూ పోయేది బంద్ చేసుకుంటే మంచిది. మీరు ఉచిత పథకాలు బంద్ చేసి ఈ సంక్షేమాన్ని పూర్తిగా తగ్గించకపోయినా చాలా మటుకు తగ్గించి అభివృద్ధి మీద దృష్టి పెడితే బెటరు. అంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే క్లియర్గా మంచి కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించండి. గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం అందించండి. ఈ ప్రభుత్వాలు ఎందుకు ఇంగ్లీష్ మీడియం పెట్టావు నాకు అర్థం కాదు. ప్రైవేట్ స్కూళ్ళల్లో బాజాప్తా ఇంగ్లీష్ మీడియాలు ఉన్నాయి, ప్రభుత్వ స్కూళ్ళల్లో ఎందుకు పెట్టారు? ఇంగ్లీష్ మీడియం లేకపోతే ఏమైనా బతుకుదేరు ఉందా భూమి మీద? ఈ హైదరాబాద్లోనే తెలుగు మాట్లాడరు, ఇక విదేశాలు అటు వేరే పట్టణాలు పోతే అది ఇడిచిపెట్టండి. ఈ హైదరాబాద్లోనే తెలుగు మాట్లాడరు. తెలుగు మాట్లాడితే ఇట్లా చూస్తారు, ఇట్లా వెరైటీ చూస్తారు. మీరు ప్రభుత్వాలేమో తెలుగు భాష నాశనం అవుతుంది, తల్లిని మర్చిపోతారు, తెలుగు భాష మర్చిపోతే అన్నట్టు మీరు మాట్లాడతారు. ఎందుకు మర్చిపోతారని నాకు అర్థం కాదు. తెలుగు భాష ఎందుకు మర్చిపోతారు, తల్లిని ఎందుకు మర్చిపోతారు? ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం వల్ల. మీరు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టకపోవడం వల్లనే స్కూల్ డ్రాప్ అవుట్స్ అవుతున్నారు, ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దయచేసి ప్రభుత్వం సంక్షేమం పేరిట ప్రజలను మోసం చేయకుండా అభివృద్ధి పేరిట స్కూలల్లో ఇంగ్లీష్ మీడియం విద్య పెట్టండి. మీరు చూసుకోండి, ఈరోజు హైదరాబాద్లోనే మాట్లాడతలేరు తెలుగు సరిగా, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. ఏ సంస్థలకు అయినా, ఏ కంపెనీలకు అయినా ఇంగ్లీష్ మాట్లాడకపోతే ఉద్యోగాలు దొరకని పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి ప్రభుత్వాలు ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టండి. అదేవిధంగా అభివృద్ధిలో భాగంగా మంచి రోడ్లు వేయండి, విద్యుత్తుని ఇవ్వండి, మంచి తాగునీరు ఇవ్వండి. ఇది సంక్షేమం అంటే ఇది చేయండి. అభివృద్ధి ఇట్లా పెడితే ప్రజలు ఒప్పుకుంటున్నారు. కానీ మీరు సంక్షేమాలు ఎన్ని కోట్లు అడ్డగొలిగించినా మాత్రం వాళ్ళు ఓట్లు వేస్తలేరు. ప్రభుత్వాలు కూడా మీ మేనిఫెస్టోలు మార్చుకోవాలి.
ఎన్నేళ్ళు మీరు ఇట్లా పైసలు పంచుకుంటూ పోయి అప్పుల పాలు చేసి కడుపులో ఉన్న బిడ్డ మీద కూడా అప్పు పెడుతున్నారంటే మీ పథకాలకు విలువ లేకుండా పోతుంది, ప్రజలే చెప్తున్నారు. దానికి నిదర్శనమే ఏపీ జగన్ అసెంబ్లీ అప్పుడు ఆ ఎన్నికలు కానీ, కేసీఆర్ ఎన్నికలు కానీ, కేసీఆర్ ఓడిపోవడం కానీ, కేజ్రీవాల్ ఓడిపోవడం కానీ, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఓడిపోవడం కానీ, ఇవన్నీ ఇవే నిదర్శనం. కాబట్టి దయచేసి ప్రభుత్వాలు వాళ్ళ మేనిఫెస్టోని మార్చుకొని, వాళ్ళ విధానాలను మార్చుకొని అభివృద్ధిపై దృష్టి సారించండి, టెక్నాలజీపై దృష్టి సారించండి. కొత్త కొత్త సంస్థలను, పెద్ద పెద్ద సంస్థలను యువతకు ఉపాధినిచ్చే ఒక అభివృద్ధి పథంలో నడపండి. కానీ ఈ సంక్షేమాలకు అడ్డగోలుగా పైసలు పోసి ఉత్తదానానికి మీరు సంక్షేమం ఇస్తున్నారు, పైసలు పోస్తున్నారు, ఎవడు అభివృద్ధి చెందుతున్నాడో అర్థమవుతలేదు. తినేటోడు తింటున్నాడు, తాగేటోడు తాగుతున్నాడు, అవి ఎక్కడ పోతున్నాడో అర్థమవుతలేవు. కాబట్టి మంచి విద్యని ఇవ్వండి, మంచి కంపెనీలు తీసుకొచ్చి యువతకు ఉపాధిని ఇవ్వండి, ఉద్యోగాలు ఇవ్వండి, మంచి రోడ్లు వేయండి. చిట్ట చివరి గ్రామాలు, అడవులలో ఉన్న గ్రామాలకు కూడా రోడ్లు వేయండి. ఇది అభివృద్ధి అంటే. ప్రజలు కోరుకుంటున్నది ఇది, నేను చెప్పుడు కాదు. ప్రజల తీర్పు ఆ రకంగా ఉంది. సంక్షేమ పథకాలు బంద్ చేసుకోండి, ఇక అభివృద్ధి పథకాలు అభివృద్ధి చేయండి, మీరు మౌలిక వసతులు కల్పించండి. కాబట్టి దయచేసి ప్రభుత్వాలు కూడా ప్రజల మన్ననలను గమనించి మీ యొక్క ఇక నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లకు మీ ఉచిత హామీలు, ఉచిత పథకాలు, సంక్షేమం పేరిట లక్ష్యాలు పెట్టి ప్రజలను ఎత్తిన అప్పు పెట్టకుండా అభివృద్ధి పథకాలను నడపాలని ప్రజలు కోరుకుంటున్నారు.